రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన పవర్లూమ్ కార్మికుల 24 గంటల నిరాహార దీక్షకి మండల సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మండల సిపిఎం పార్టీ కార్మికుల పక్షాన పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్టు తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పత్రికాముఖంగా పవర్లూమ్ కార్మికులను సందర్శించి మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ చీరలకి పవర్లూమ్ వార్పింగ్ వైపని కార్మికులకి కూలీ ధర పెంచి నిర్ణయించాలి. పాలిస్టర్ వస్త్రానికి కార్మికులకు ఒప్పందం ప్రకారం కూలీ చెల్లించాలి. 2023వ సంవత్సరం 10% యూరియన్ సబ్సిడీని వెంటనే కార్మికులకు అందించాలి అంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. తదితర డిమాండ్లపై మండల సిపిఎం పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ మరియు కార్మికులు దుస జనార్దన్, శ్రీపతి దేవయ్య, బిల్లా వెంకట నరసయ్య, బిల్లా కమలాకర్, మాన్య రమేష్, దూస రాములు, రామానుజం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఉన్న మండల కేంద్రంలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులను సందర్శించడం జరిగింది. గత వారం రోజుల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పవర్లూమ్ వార్పిన్ వైపని కార్మికులు వాళ్ళ కూలీ రేట్లు పెంచాలని చెప్పి, అలాగే 2023 సంవత్సరం యారన్ సబ్సిడీ అందించాలని చెప్పి, అలాగే వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఈ వారం రోజు నుంచి పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో నిన్న అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉదయం 10 గంటల నుంచి 24 గంటల ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టిన సందర్భంలో జిల్లా సిపిఎం పార్టీ పక్షాన, అలాగే మా మండల పార్టీ సిపిఎం పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో పవర్లూమ్ కార్మికుల కూలీ రేట్లు పెంచాలి, సిపిఎం పార్టీగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మండల పక్షాన, మండల పవర్లూమ్ కార్మికుల పక్షాన సిపిఎం పార్టీగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏదైతే ఉందో యాజమాన్యంతో చర్చించి వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా భావించి, ఆ తరుణంలో ఇక్కడ ఈ సిపిఎం పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో మండల సిపిఎం పార్టీ పక్షాన మద్దతు ఇవ్వడం జరిగింది. బేషరతుగా ప్రభుత్వం యాజమాన్యంతో చర్చించి వారికి రోజువారీ కూలి 1000 రూపాయలు తగ్గకుండా వారి వివిధ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పి జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున వారం రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఈ బతుకమ్మ చీరల మీద కూడా వారికి తగిన కూలీ చెల్లిస్తేనే వారికి బతికే పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ధరలు చూసుకుంటే ఇలా ఒక కుటుంబం బతకాలంటే చాలా క్లిష్ట పరిస్థితులు దాపురించినాయి. కాబట్టి ఆ దిశగా కార్మికుల పక్షాన సమంజసంగా ఆలోచించి వాళ్ళ కూలీ రేట్లు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా గత వారం రోజుల నుంచి చేస్తున్న శిబిరానికి నిన్న కూడా మేము ఇక్కడ మండల సిపిఎం పార్టీ పక్షాన వెళ్ళి మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మండల కేంద్రంలో కూడా కార్మికులను సందర్శించి జరుగుతున్న పరిణామాలను బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో పవర్లూమ్ కార్మికులకు మండల సిపిఎం పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని పవర్లూమ్ వైపని వార్పిన్ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మరొక్కసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.